విశాల్ కృష్ణారెడ్డి ప్రముఖ భారతీయ నటుడు, నిర్మాత. తమిళ సినీ రంగంలో ఎక్కువగా పనిచేశారు. తన మాతృభాష అయిన తెలుగులోకి ఆయన తమిళ సినిమాలు ఎక్కువగా అనువదించారు. సినీ నిర్మాత జీకే రెడ్డి చిన్న కుమారుడు విశాల్ చెన్నైలోని లాయలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్ చదువుకున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీతో ఎన్నో సినిమాలు నిర్మించారు విశాల్. ఆగస్టు 29, 1977లో విశాల్ జన్మించారు. ఇక తన చిన్నప్పటి నుంచి సినిమా వాతావరణం పెరగడం, అందుకే ఆయనకు సినిమాల్లో నటించడానికి ఇష్టం ఏర్పడింది. తమిళ నటుడు, దర్శకుడు అర్జున్ వద్ద సహాయ దర్శకునిగా సినీ రంగంలో అడుగుపెట్టాడు విశాల్. ఆ తర్వాత 2004లో చెల్లమే అనే సినిమాతో కథానాయకుడిగా తెరంగేట్రం చేసిన ఆయనకు సందకోడి, తిమిరి సినిమాలతో విజయం అందుకున్నారు. అవే మనకు పందెం కోడి, పొగరుగా వచ్చాయి. తరువాత కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. తన సొంత నిర్మాణ సంస్థను స్థాపించి పాండియ నాయుడు, నాన్ సిగప్పు మనిదన్ ఇటువంటి విజయవంతమైన సినిమాలు చేశారు. అక్టోబర్ 2015లో అంతకుముందు ఉన్న కమిటీపై ఆరోపణలు వచ్చాక జరిగినటువంటి ఎన్నికల్లో నడిగర్ సంఘానికి విశాల్ని ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. జీకే రెడ్డి, జానకి దేవిల ముద్దు పెట్టే విశాల్ చెన్నైలో స్థిరపడిన తమిళ, తెలుగు సినీ నిర్మాత జీకే రెడ్డి కొడుకు. ఆయన అన్నయ్య విక్రమ్ కృష్ణ అజయ్ అనే స్క్రీన్ పేరుతో సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత విశాల్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఆయనకు ఒక చెల్లెలు ఐశ్వర్య. చెన్నైలోని డాన్ బాస్కో మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక, మాధ్యమిక విద్య, లయోలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేశారు. ఇక అర్జున్ వద్ద వేదం సినిమాకు సహాయ దర్శకునిగా పనిచేస్తున్నప్పుడు ఒక నిర్మాత విశాల్ని గాంధీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న చెల్లమే సినిమాలో నటించేందుకు ఒప్పించారు. ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్న ఆయన కోతు పి పట్టరై అతని వద్దన నటన నేర్చుకున్నారు. ఆ నటన పర్వాలేదనిపించుకుంది అంటూ విమర్శకులు కూడా రాశారు. ఆ తర్వాత సందకోళి సినిమాతో తన తండ్రి నిర్మాణ సంస్థలో సహాయ దర్శకునిగా పనిచేసి ఎల్ లింగుస్వామి దర్శకత్వంలో నటించారు విశాల్. చెల్లమే సినిమాలో కన్నా ఆయన నటన మెరుగుపడిందని, మంచి యాక్షన్ హీరోగా రాణిస్తారని విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ సమయానికి ఎదుగుతున్న యువ హీరోగా ఉన్న ఆయనను అభివర్ణించారు సినీ విలేకరులు. డిష్యూమ్ సినిమాతో అతిథి పాత్రలు నటించారు. 2006లో తిమిరి సినిమాలో చేశారు విశాల్. ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చిన విశాల్ నటనకు విమర్శకుల, ప్రేక్షకులకి ప్రశంసలు కూడా లభించాయి. వరుసగా 3వ సినిమా మంచి విజయం సాధించడంతో విశాల్ తమిళ సినీ రంగంలో మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత 2006లో ఆయన నటించిన శివప్పదిగారం సినిమా కమర్షియల్ గా ఫ్లాప్ అయిన సినిమాకు మంచి ప్రశంసలు వచ్చాయి. జనవరి 2008లో విడుదలైన తామిర భరణి మాత్రం మంచి హిట్ అయింది. విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. ఆ తర్వాత ఏడాది భూపతి పాండ్యన్ దర్శకత్వంలో వచ్చిన హాస్యభరితమైన సినిమా మలైకోటేలో పూర్తిగా హాస్యంగా ఉండే పాత్ర విశాల్ది. ఈ సినిమా కమర్షియల్ గా పర్వాలేదనిపించిన విశాల్ నటనకు విమర్శలు వచ్చాయి. ఈ సినిమాకు ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. తన స్నేహితుడు, నటుడు ఆర్య సిఫారసు మేరకు దర్శకుడు బాలా తన సినిమా అవన్ ఈవెన్లో విశాల్కు అవకాశం ఇచ్చారు. ఈ షూటింగ్ సమయంలో విశాల్ ఆరోగ్యం చాలా విషయాల్లో దెబ్బతినింది. మొదట తీవ్రమైన కంటి నొప్పితో, తలనొప్పితో బాధపడి విశాల్ సెట్లలోనే పెద్ద కండరాలకు కూడా గాయమైంది. ఈ సినిమాకు మిశ్రమ ఫలితాలు లభించిన విశాల్ నటనకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. ఆ తరువాత ప్రభుదేవ దర్శకత్వంలో వేది సినిమాలో నటించారు. పోలీస్ అధికారిగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలిచింది. 2013లో సమ్మర్ సినిమాలో నటించారు. అదే ఏడాది మరో 3 సినిమాల్లో కనిపించారు. దీయవేలే సేయునం, కుమారుడు అటువంటి సినిమాలో అతిథి పాత్రలో కూడా పట్టది అనే పాండియ నాయుడు సినిమాలో హీరోగా నటించారు. ఆ తర్వాత ఆయన మొదటిసారి నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. నాన్ సిగపు మణిదన్ అనే సినిమాతో నిర్మాతగా మారారు విశాల్. ఈ సినిమాలో నార్కోలెప్సీ అనే మానసిక వ్యాధితో బాధపడే పాత్రలో నటించారు ఆయన. ఈ సినిమా కోసం ఈ సమస్య ఉన్న కొంతమంది నిజ జీవిత రోగులను దగ్గర నుంచి గమనించారు. ప్రస్తుతం తన సినిమా జీవితాన్ని ఎంతో అద్భుతంగా, అలాగే ప్రొడ్యూసర్గా కూడా కంటిన్యూ చేస్తున్నాడు విశాల్. అలాగే విశాల్కి సంబంధించి ప్రస్తుతం నడిగర్ సంఘంలో ఎన్ని రూమర్స్ వచ్చినా ప్రజాబలం తనకుంటే చాలు అనుకుని తన జీవితాన్ని హ్యాపీగా గడుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్నేహితులు, బంధువులు, అలాగే కుటుంబ సభ్యులు ఉంటే చాలనుకునే విశాల్ ఇప్పుడు తన జీవితాన్ని కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.